వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము మిర్చి బజ్జీ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో అర్ధ కిలో శనగపిండి తెచ్చుకొని జల్లించుకున్నాం. దానిలో తగినంత ఉప్పు వేసుకున్నాం, 2 చిటికెలంతా తినే సోడా వేసుకున్నాం, 1 చెంచాడు ఓమా వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ముందుగానే మేము కడిగి చీరుకున్నాం నడివికి, ఇటు కొసలు కోసుకొని. ఇప్పుడు పిండి కొంచెం ఇలా లూజుగా కలుపుకోవాలి, ఎందుకంటే మిర్చి దానికి పట్టించి వేయాలి కదా. ఇప్పుడు మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన చిన్న కంచుడు పెట్టుకున్నాం. కంచుడు అంటారు, దాన్ని ముక్కుడు అంటారు. ఇప్పుడు అందులో నూనె పోసుకున్నాం. నూనె వేడైంది. ఇప్పుడు మిరపకాయలు ఇలా మనం పిండిలో ముంచుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఇలా పిండిలో ముంచుకుంటూ ఇలా ముక్కుట్లో వేసుకోవాలి. ఇలా పిండిలో ముంచుకుంటూ ఇలా ముక్కుట్లో వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి. వీటిని మనము స్టవ్ మంట చిన్నగా పెట్టుకోవాలి, మీడియం సైజులో పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా మీడియం సైజులో పెట్టి ఇలా ఉల్టా పల్టా మరేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవి కాలినవి తీసి వేరే ప్లేస్ వేసుకోవాలి. మొత్తం పిండి ఇలానే చేసుకోవాలి. మిర్చీలు రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఉల్లిగడ్డ ముక్కలు పెట్టుకొని తినాలి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇవి వేడి వేడి మిర్చీలు. ఇవి మేము మిర్చీలు చేసుకున్నాం. ఇక ఉల్లిగడ్డలు కోసుకున్నాం. ఈ ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే మిర్చి తిన్న కొద్దీ తినాలనిపిస్తే చాలా రుచిగా ఉంటుంది.